అక్కడ సెట్స్ లో కూడా మీరు చేసిందే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్. సో ఆ జడ్జిమెంట్ కి ఈ జడ్జిమెంట్ కి తేడా కనిపిస్తుందా మీకు? మనం క్రియేట్ చేసిన దాన్ని మనం కరెక్ట్గా వస్తుందా లేదనేది చాలా కత్తి మీద సాంగ్ లాంటి. ఇదేంటి మనం ఎదుటోళ్ళు చేసిన జడ్జ్ చేయడం చాలా ఈజీ. మీరు హెల్దీ కంపెనీలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఎవరన్నా వేరే వాళ్ళు పంచులు వేసినా తీసుకోవడం కానీ అది కానీ. సో అది ఇన్స్టెంట్ అయినా లేదంటే ముందే అప్పుడు అర్థం ఉంటుంది మన మీద కౌంటర్లో పడుతుంది. ఆ పిల్ల ఉంది కదా కోడల పిల్ల ఈరియా, ఇప్పుడు నాకు దేవుడిచ్చిన కోడలు అది. సంజీవ్ గారితో పాటు వెంకటేష్ గారు కూడా అంటే ఒక లక్కీ చామని యాడ్ చేశారా లేకపోతే టూ ఇయర్లీ? సో అది నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు పొద్దు నుంచి తమ్మనేల్స్ పెట్టి స్టోరీ రాసేస్తాను. 8 సినిమాలు హిట్ కొట్టారు కదా, ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నారు మీరు. కూర్చోబెట్టి నా హిస్టరీ అండ్ పేమెంట్స్ గురించి మన తర్వాత మాట్లాడడం. జస్ట్ హ్యాపీగా కూర్చొని పక్కన రోజా గారు ఉన్నారు, ఎదురుగా సుధీర్ ఉంటాడు, ఏదో జోకులు వేస్తూ పంచులు వేస్తూ సరదాగా ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. అసలు ఆవిడ సినిమాలోకి రాకుండానే ఆవిడతో ప్రమోషన్ ఇచ్చారు కదా, అవన్నీ సెక్స్ సీక్రెట్స్ చెప్పకూడదు. దేవుడిచ్చిన మామ కోడలు ఫ్యూచర్ మనకెందుకు కానీ కోడల పిల్ల. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్ నుండి ఫిట్గా హెల్తీగా ఉండండి. బేసిక్గా అనిల్ రావిపూడి అనగానే మనకు గుర్తొచ్చే ఏంటంటే అప్రతిహతంగా ఆయన కొనసాగిస్తున్న ఆయన సినిమాలు అనమాట. ఇప్పుడు ఆయన జడ్జిగా మారి ఒక సిరీస్కి వచ్చారు. ఆ సిరీస్ కూడా ఇప్పుడు సూపర్ సక్సెస్గా ట్రెండింగ్లో చూసిపోతుంది. సో హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్, అనిల్ రావిపూడి గారు ఎలా ఉన్నారు సార్? సూపర్. అంటే ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోద్ది అంటారు కదా, అది కొంతమందికే వస్తుంది. అది ప్రస్తుతం మీరేం పట్టుకుంటే ఏం టచ్ చేసి అంటే టైము, నేచర్. సో ఆల్వేస్ ఐల్ బి పాజిటివ్. మన పని మనం పాజిటివ్గా హార్డ్ వర్క్ చేస్తే వెళ్ళిపోవటమే. సో ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు అంతే హానెస్ట్గా పెడతాం కాబట్టి అన్నీ సపోర్ట్ అవుతూ వస్తున్నాయి అంతే. అంటే హార్డ్ వర్క్ చాలా మంది చేస్తారు సార్, బట్ మీరు వీటన్నిటితో పాటు ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి మీరు ఆలోచించే తీరు. ఎవరికన్నా మనకి ఏది ఇవ్వాలనుకుంటే తిరిగి వస్తా అన్నారు కదా, మీరు ఇండస్ట్రీలో ఎవరు హిట్ వచ్చినా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తారు. ఇంత బిజీ టైంలో కూడా ఎవరన్నా పిలిచినా కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి వస్తున్నారు. సో అదంతా కూడా మీకు హిట్స్ రూపంలో తిరిగి వస్తుంది అనుకోవచ్చు. అంటే అదే బిలీవ్ చేస్తాను నేను. అంటే కొంతమంది ఏమైనా స్క్రిప్ట్స్ వినమని చెప్పినా, ఏదైనా సజెషన్స్ అయినా నేను వితౌట్ ఎనీథింగ్ ఐ తెలిసిన వాళ్ళు సరే ఐ డూ ఇట్. అంటే ఏం లేదు, మనం ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటే దట్ కమ్స్ టు యూ, అది బిలీవ్ చేస్తాను నేను. సో ఎదుటి వాళ్ళకి సాధ్యమైనంత వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి కూడా మంచి జరిగితే బాగుండు అనే గుడ్ ఇంటెన్షన్ ఉంటే చాలు. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఇట్స్ లైక్ పెంచిన సరౌండింగ్స్, అమ్మ నాన్న అబ్రిమింగ్ కానీ. సో ఇట్ హెల్ప్ డి అలాట్ అనమాట. సరే, అయితే బేసిక్గా మీరు ఇక్కడేమో జడ్జిమెంట్, అక్కడ సెట్స్ లో కూడా మీరు చేసిందే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్. సో ఆ జడ్జిమెంట్ కి ఈ జడ్జిమెంట్ కి తేడా కనిపిస్తుందా మీకు? ఆ జడ్జిమెంట్ అంటే మనం క్రియేట్ చేసిందని మనం జడ్జ్ చేయడం, ఇది వీళ్ళు క్రియేట్ చేసిందని నేను జడ్జ్ చేయడం. సో అదే డిఫరెన్స్. సో మనం క్రియేట్ చేసిందని మనం కరెక్ట్గా వస్తుందా లేదనేది చాలా కత్తి మీద సాంగ్ లాంటిది. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసింది కాబట్టి దాన్ని ప్రాపర్ జడ్జిమెంట్ చేయాలి, అదే రిజల్ట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఇదేంటి మనం ఎదుటోళ్ళు చేసింది జడ్జ్ చేయడం చాలా ఈజీ. సో చేసింది బాగుందా బాగాలేదని చెప్పడం చాలా ఈజీ. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో మనం చేసిన దాన్ని కరెక్ట్గా జడ్జ్ చేయాలి. సో బయట దాని జడ్జిమెంట్ యాక్యురేట్గా ఉంటుంది. సో బాగుంది అనిపిస్తుంది కాబట్టి సో ఆ డిఫరెన్స్ అయితే అదే సార్. అక్కడ ఏంటంటే మీరు చెప్పిన మాట అందరూ వింటారు, ఇక్కడ అందరూ చెప్పినవి విని మీరు చెప్పాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. సో అయితే మీకు బేసిక్గా పిల్లల్లో ఇప్పటివరకు అనిల్ గారు అంటే మీ ప్రతి సినిమా చూసుకుంటేనేమో మాస్క్ కావాల్సింది మాస్క్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫ్యామిలీస్ కావాల్సిన సంక్రాంతి వస్తున్న సినిమా చూసుకుంటే కనుక ఫ్యామిలీస్ అందరినీ హుక్ చేసేలాగా లేడీస్ కావాల్సింది వాళ్ళకి ఇస్తారు. పిల్లలకు కావాల్సిన బుల్లిరాజు లాంటి క్యారెక్టర్లతో ఒక క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి ఇంకా చూసిపోయారు అనిల్ గారు డ్రామా జూనియర్స్ తోటి. సో అంటే నాకు ఫస్ట్ వీళ్ళు జీవాల్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నాకు కాన్సెప్ట్ ఫస్ట్ నచ్చింది ఏంటంటే కిడ్స్ తోటి ఈసారి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే వీళ్ళ ఎపిసోడ్స్లో కొద్దిగా డ్రామా, సీరియస్ డ్రామా, ఎమోషనల్ డ్రామా ఉండేది. సో ఈసారి వాళ్ళు కంప్లీట్ ఫన్ 90%, 10% ఎమోషనల్ డ్రామా పెట్టారు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ కిడ్స్ చేయటం చాలా క్యూట్గా అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు బాగా కనెక్ట్ అయ్యి నేను ఓకే చేసింది హెల్దీ కామెడీ. సో దెర్ ఈస్ నో డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీ ఉండదు. పిల్లలతో క్యూట్గా చాలా హెల్దీగా కడుపుబ్బ నవ్విస్తున్నారు వాళ్ళందరూ. సో అది నాకు బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో నాకు షో చూసేటప్పుడు కూడా నాకేమనిపించినా కూడా టీమ్ తోటి నేను షేర్ చేసుకుంటాను. సో వాళ్ళు అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నాకు. సో నాకు ఏమైనా అనిపించిన సజెషన్స్ కూడా నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో ద టీమ్ చాలా బాగుంది. అండ్ కిషోర్ కానీ అండ్ వాళ్ళ రైటింగ్ టీం ముఖ్యంగా చాలా బాగా రాస్తున్నారు స్కిట్స్. సో అది ఏంటంటే హెల్దీ కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. సో అది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ద టీమ్. అయితే మీరు హెల్దీ కామెడీలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఎవరన్నా వేరే వాళ్ళు పంచులు వేసినా తీసుకోవడం కానీ అది కానీ.
సో అది ఇన్స్టెంట్ అయినా లేదంటే ముందే ఇన్స్టెంట్ వీళ్ళు అసలు నాకు ముందు ఏం చెప్పరు, చెప్పరు. స్పాట్ లో రాగానే ఒక ఇది ఇస్తారు, ఇయర్ ఫోన్ ఇచ్చేస్తారు, ఇచ్చేసి మీరు ఈ చెప్పాలి ఇది చెప్పాలి అప్పుడు అర్థం ఉంటుంది అమ్మని మన మీద కౌంటర్లో పడుతుంది. ఆ పిల్ల ఉంది కదా కోడలి పిల్ల ఈరియా ఇప్పుడు నాకు దేవుడిచ్చిన కోడలు అది. సో ఆ పిల్ల ఎంత బాగా మాది వైరల్ అయిందంటే ఇట్స్ లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు డ్రామా జూనియర్ చేస్తుంటో మీ మామ కోడలా అంటున్నారు నన్ను. సో అంత బాగా వెళ్ళింది. పాప కూడా అమ్మాయి చాలా షార్ప్, అందరు బాగా చేస్తున్నారు, పిల్లలందరూ బాగా చేస్తున్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది. సో మా ఇద్దరిది ఎక్స్క్లూజివ్ ట్రాక్ పెట్టడం తోటి బాగా రీచ్ వెళ్ళింది. అదే బేసిక్గా ఇప్పుడు 157లో మీరు ముసిరిలో చేశారు కదా, అక్కడ కూడా పిల్లలు వస్తున్నారు. మొన్న బుల్రాజు ఏంటి పిల్లలతో మీకు అంత అటాచ్మెంటా, లేకపోతే వాళ్ళని నమ్ముతారా, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ సినిమాలో ఉంటే? అంటే స్క్రిప్ట్ చేసేటప్పుడు ఏంటంటే మాక్సిమం నేను రాసేవి మన చుట్టుపక్కల ఉన్న పాత్రలు ఎక్కువగా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తాను, హస్బెండ్ వైఫ్ కిడ్స్. సో ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది. సో అది నేను చేసే టైప్ ఆఫ్ ఫిల్మ్స్కి. సో కాబట్టి తెలియకుండా పిల్లలు ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు. ఏం సార్ సుప్రీంలో మొత్తం ట్రాకే పిల్లడి మీద ఇంటి మీద ఉంటది కదా. అండ్ F2 కూడా పిల్లలకి చాలా బాగా నచ్చింది. సో ఎక్కడో తెలియకుండా వాళ్ళతో కనెక్ట్ ఉండటంతో ఈ షోని యాక్సెప్ట్ చేయడానికి అది కూడా ఒక రీజన్. సో ఆ పిల్లలతో నాకున్న బాండింగ్ కానీ పిల్లలతో నేను చేసే ఈ సినిమాలో కూడా వాళ్ళకి ఒక డిఫరెంట్ గా వాళ్ళని ప్రజెంట్ చేయడం ఉంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు. అదే సార్ ఇప్పుడు 157లో నేను ముసరి ఎందుకు మాట్లాడంటే ఒక 10 మంది 20 మంది పిల్లలు నడిచి వస్తున్నట్టు పెట్టారు కదా. సో అంటే ఏంటంటే మన సంక్రాంతి అనేసరికి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వీళ్ళు వస్తారు, పిల్లల్ని కూడా థియేటర్స్ తీసుకురావాలని ఒక థాట్ అదేమన్నా ఉంటుందా? లేదా అంటే ఫెస్టివల్ అంటేనే యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ లైక్ బోనస్, అందరూ వచ్చేస్తారు ఫస్ట్ సినిమా బాగుంటే వస్తారు, బాగాలేకపోతే అసలు ఎవరు రారు. సో మనం బాగుండేలా సినిమా తీయాలి ఫస్ట్, బాగుండేలా సినిమా తీసామంటే ఆటోమేటిక్గా, ఎందుకంటే పండగ అంటే పిల్ల జిల్లా అందరూ అక్కలు బావలు అందరూ ఉంటారు కదా, అంత ఫ్యామిలీ మొత్తం తెగితే టికెట్లు 11 నుంచి 15-20 టికెట్లు తిరుగుతాయి. సో మంచి సినిమా తీయగలిగితే. సో లక్కీగా నాకేంటంటే నేను చేసిన ఆల్మోస్ట్ అన్ని పొంగల్ ఫిల్మ్స్ పెద్ద హిట్లే. F2 కానీ సర్లే నీకెవరు కానీ మొన్న సంక్రాంతికి వస్తున్నాం కానీ రేపు రాబోయే 157 కానీ. సో హోప్ సో ఇది కూడా వన్ ఆఫ్ ది మళ్ళీ ఇంకొక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది చిరంజీవి గారితో దట్టు. ఆ వైబ్స్ మాకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చిరంజీవి గారికి సర్ప్రైజ్ అవుతారు ఎందుకు 100%. నేను ముందు ఎక్కువ మాట్లాడను కానీ బట్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అంటే మనం అంటే చిరంజీవి గారు అంటే నాకు బాగా గుర్తుంది గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరాడమౌళ్ళు, ఇట్లా చిరంజీవి గారు ఎలా ఉంటారంటే వెరీ కనెక్టివ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. సో అది వర్క్ చేయడం జరిగింది మేము. సో డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ సర్ప్రైజ్ అండ్ పీపుల్ విల్ గెట్ వెరీ మచ్ కనెక్టెడ్ టు చిరంజీవి. ఓకే, అయితే చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారు కూడా అంటే ఒక లక్కీ చామని యాడ్ చేశారా, లేకపోతే ఆయనకి సపరేట్? అంటే ఇట్స్ టూ ఎర్లీ. సో అది నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు పొద్దు నుంచి తమ్మనైల్స్ పెట్టి స్టోరీ రాసేస్తాను. ఎందుకంటే మెగా 157 గురించి ఆల్రెడీ పెద్ద స్టోరీలు బయటకు వచ్చేసి చాలా రాసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను వెంకీ గారు ఉన్నది సర్ప్రైజ్, అదని అలా మెయింటైన్ చేద్దాం. ఆ డెఫినెట్ గా జాయిన్ అయిన రోజున ఆ బ్లాస్ట్ అది ఎలా చేయాలి అలా చేద్దాం. ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడాలంటే ఇట్ విల్ బి ఏ స్టోరీ నౌ. అదే సార్, నేను ఏం అడగట ఆయన క్యారెక్టర్ గానీ ఏం చెప్పకపోయినా రాసేస్తారండి, అది ప్రాబ్లం. సార్ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు 8 సినిమాలు హిట్ కొట్టారు కదా, ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నారు మీరు. జనరల్ గా ఎవరైనా కూడా డైరెక్టర్లు ఏంటంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే మిగతా ఈ పక్కన పెడతారు, బేసిక్ గా ఏది కూడా దగ్గరికి రానివ్వరు. అందులో చిరంజీవి గారు లాంటి స్టార్తో చేస్తున్నప్పుడు ఏంటంటే అసలు ఇది చేయరు. బట్ మీరు అది చేస్తూనే ఇది కూడా చేస్తున్నారు. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక మెషిన్ లాగా వర్క్ చేస్తున్నారు, అటు అదే ఇదే. సో నాకు ఇది ఒక స్ట్రెస్ బస్ట్ లా ఉంది. సో ఏం మనకి మంత్లీ ఒక 1 day 2 day ఉంటుంది షూట్, అంతే. మన వర్క్ కి పెద్ద డిస్టర్బెన్స్ అవ్వదు. వచ్చినప్పుడు హ్యాపీగా మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారు, మంచి మేకప్, మంచి హెయిర్ స్టైల్, అందంగా 4 ఫోటోలు దిగొచ్చు, పిల్లలు అద్భుతంగా నవ్విస్తున్నారు, కూర్చోబెట్టి నవ్విస్తే అండ్ పేమెంట్స్ గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఎందుకు చెయ్యం మనం? సో అండ్ మనం క్రియేట్ చేసేది ఏం లేదు. సో మనకి మెంటల్ గా స్ట్రెస్ ఏం లేదు, జస్ట్ హ్యాపీగా కూర్చొని పక్కన రోజా గారు ఉన్నారు, ఎదురుగా సుధీర్ ఉంటాడు, ఏదో జోకులు వేస్తూ పంచులు వేస్తూ సరదాగా ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. ఇట్స్ లైక్ స్ట్రెస్ బస్టర్ లా ఉంది. అట్ ద సేమ్ టైం షో నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యే విధానం కానీ, వాళ్ళతో జిల్ అయ్యే పిల్లలతో నేను మాట్లాడే జిల్ అవటం కానీ, వాళ్ళ నుంచి ఎంతో కొంత పిల్లల నుంచి నేర్చుకునేది కూడా ఉంటుంది. ఆ ఏజ్ కి వాళ్ళు ఆ కమాండ్, ఇంతమంది వాళ్ళ ముందు ఉన్నా కూడా భయం లేకుండా, బెరుకు లేకుండా పెర్ఫామ్ చేయటం. దీస్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఇట్స్ లైక్ నాకు చాలా బాగా అనిపించి ఇది చేస్తాను. మీకు అంటే ఈ స్క్రిప్ట్ కానీ కాకపోయినా వీళ్ళు చేస్తున్నది ఏవైతే ఉన్నాయో వీళ్ళ అంటే మనకు కొన్ని కొత్త థాట్స్ ఏంటంటే ఇన్స్పైర్ అవుతుంటాం ఎక్కడో దగ్గర నుంచి. సో అలాంటి ఏమన్నా అనిపిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద స్కిట్స్ వీళ్ళు చేసేది వైఫ్ అండ్ హస్బెండ్ మీద. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మోర్ కనెక్టెడ్ పాయింట్. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మీద
ఎన్ని యాంగిల్స్ ఓపెన్ చేసి రాస్తున్నారు అనేది నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఇప్పుడు నేను వైఫ్ అండ్ హస్బెండ్ మీద సినిమాలు తీస్తున్నాను, F2 కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ. నేను ఒక 5-6 సినిమాలు తీసాక బుక్ రాద్దాం అనుకున్నాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీదే ఎన్ని సినిమాలు తీయొచ్చు, లేదా అన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో అది బాగా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. అంటే కామెడీ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఐడియాస్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. మీద ఒక థెరపీలాగా కూడా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కి. వెంకీ ఆసనం ఏమన్నారు, కొంతమంది వేసారు నిజంగా, ఒకళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వాళ్ళు చాలా చెప్పారు, టిప్స్ చెప్పారు, ఆ టిప్స్ ఫాలో అవుతున్నారు. ప్రతి సినిమాకి ఏదో ఒక మన స్వయం అనుభవాల్లోంచి తీసి బయట జనానికి అంత కొంత ఇవ్వాలి, లేదా మనం ఎవరిదైనా చూసిన దాంట్లో చూసి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మార్కెట్లో మీకు సోషల్ నెట్వర్క్లు కానీ మీమ్స్ కానీ చూస్తే మొగుడు పిల్ల మీద వచ్చిన జోక్స్ ఎక్కడ ఉండవు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందులో ఒక లేడీస్ రీల్స్ లో యాక్ట్ చేసే విధానం అయితే అవుట్ స్టాండింగ్. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళు కొన్ని రీల్స్ చూస్తుంటే ఎంత బాగా టైమింగ్స్, ఆ గోదావరి యాక్సెంట్ లో భలే చేస్తున్నారు. కొన్ని చూస్తుంటే ఈ రీసెంట్ గా ఏదో ఒకటి చూశాను, మా ఆయన బ్యాంకాక్ వెళ్ళాడు అని ఏదో చేశారు, భలే చేసిన ఆవిడ ఎవరు. సో అట్లా నేనేది చాలా కామన్ మ్యాన్ లో కూడా, అంటే జనరల్ ఆడియన్స్ లో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. సో అది మనం ఎట్లాంటి రీల్స్ చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. స్వానుభవాలు పెట్టినప్పుడు ఏమి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంటుంది సార్? ప్రిపేర్ చేస్తాం కాబట్టి సో ఎప్పుడైనా స్వయానుభవం పెట్టేటప్పుడు ముందు రోజు ప్రిపేర్ చేసి సినిమాకి తీసుకెళ్తాం కాబట్టి ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, మీరు ఇన్నోసెంట్ గా పెడితే ఇన్నోసెంట్ గా ఏదో ఒక స్కిల్ ఉంది కాబట్టి ఆ స్కిల్ ని వాడటమే. అయితే మీకు ఈ డ్రామా జూనియర్స్ ద్వారా ఈ రీక్రియేషన్ ఇదంతా కాకుండా ఇంకొక ఇది కూడా ఉంది మీకు. బేసిక్ ఏంటంటే, ఆల్రెడీ అనిల్ గారు అంటే యాక్టింగ్ ఎప్పుడు చేస్తారో చూద్దామని చాలా వెయిటింగ్ లో ఉన్నారు. సో ఈ దీంతో ఏంటంటే అనిల్ గారు యాక్టింగ్ ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు, నెక్స్ట్ సినిమా వస్తున్నట్టుగా ఉంటుంది యాక్చువల్ గా బయట అంతా. నాట్ వెరీ సూన్ బట్ హోప్ సో. ఏమైనా ఫ్యూచర్ లో చెప్పలేను కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐమ్ వెరీ బిజీ డైరెక్టర్ గా, చాలా హ్యాపీగా ఉంది. ఏదన్నా ఫ్యూచర్ లో చూద్దాం. అది సరే. అయితే ఒకటి మాత్రం అందరూ అడుగుతున్నారు సార్, నయనతార గారు అంటే బేసిక్ గా యాక్ట్ చేసి వెళ్ళిపోవడం తప్ప ఎప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కనిపించరు. అసలు ఆవిడ సినిమాలోకి రాకుండానే ఆవిడతో ప్రమోషన్ పెంచారు, ఎలా సాధ్యమవుతుంది? అవన్నీ సీక్రెట్స్ చెప్పకూడదు, మనం మార్కెట్ లో రివీల్ చేయకూడదు. దానికి కూడా బుక్ రాస్తారా తర్వాత చూద్దాం. ఉండాలిగా సీక్రెట్స్, కొన్ని అన్ని ఇప్పుడే చెప్పకూడదుగా. ఆవిడ క్యారెక్టర్ గురించి రకరకాలుగా చెప్తున్నారు. ఆవిడ ఒక టీచర్ అని కొంతమంది, లేదా హౌస్ వైఫ్ అని కొంతమంది. సో మీరు అనిల్ గారి సినిమా అంటేనే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఇది ఉంటుంది కదా. సో దీంట్లో కూడా మూడు పిల్లల కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉండాలి? 100%. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ చేస్తున్న పాస్ట్ ఫిల్మ్స్ కి. సో విత్ వేరే ఎమోషన్, విత్ వేరే వరల్డ్, వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్, డిఫరెంట్ అప్రోచ్, టోటల్ గా వేరే ఉంటుంది. దో ఇట్స్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ, బట్ కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో ఈ సినిమా కూడా ప్రమోషన్స్ ముందు నుంచి మాట్లాడితే మీరు చేస్తున్న ప్రమోషన్స్ అన్ని వేరే రేంజ్ లో ఉన్నాయి. మీరంటేనేమో కామెడీకి పెట్టింది పేరు విత్ కమర్షియాలిటీ, చిరంజీవి గారు అంటే కమర్షియాలిటీకి పెట్టింది పేరు విత్ కామెడీ. సో మరి దీంట్లో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ దిస్? అంటే ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ కామెడీ. ఈసారి చిరంజీవి గారిని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఎమోషనల్ డ్రామా కానివ్వండి, అవి చాలా ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా ఉంటాయి. అంటే కామెడీ మొత్తం 90% ఉండకుండా ఒక 70-30, 70 అనేది కామెడీ ఉంటాయి, ఒక 30% డ్రామా కూడా ఉంటుంది సరే. అండ్ అది చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్కి ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని సీన్స్ మేము చాలా తీసాం, ఒక 2-3 సీన్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. సో ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ కామెడీ, స్కేల్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి యాక్షన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం డ్రామా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మా స్టైల్. అంటే చిరంజీవి గారు కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు కొన్ని ఫిల్మ్ చూసాం. దీని నుంచి ఏం డిఫరెన్షియేట్? అంటే ఆయన స్టైల్ అయినా లేకపోతే మీ స్టైల్లో ఆయన కామెడీ చేస్తారు? రెండు. అంటే నేను కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. సో దాన్ని ఆయన బాగా అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది గ్యాంగ్ లీడర్, గరణముడు, రౌడీలుడు, చంటబ్బాయి ఇలాంటి వాటిలో చూస్తే ఎలా ఉంటుంది అంటే వెరీ సిచ్యువేషనల్ బేస్డ్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ కామెడీ మనం ఏదో క్రియేట్ చేసినట్టు కాకుండా ఇట్స్ లైక్ వెరీ సిచ్యువేషన్ బేస్డ్. సో అది ఆయన చాలా న్యాచురల్ గా చేశారు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫన్. అయితే మీలాంటి డైరెక్టర్ దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, భగవంత్ కేసరి వచ్చినప్పుడు సినిమా హిట్ అయింది, బాలకృష్ణ నెవర్ బిఫోర్ లో ప్రజెంట్ చేశారు, ఇదంతా ఉంది. కాకపోతే మీరు చెప్పిన ఒక పాయింట్ ఉంది కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదైతే ఉందో, అది మొత్తం అందరికీ కూడా అంటే ఇలా పెంచాలి పిల్లల్ని అనేది చాలా మంది నేర్చుకున్నారు సార్. అంటే సినిమాలు చూస్తే జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, కొన్ని వేరే కూడా ఏంటి కదా. సో అలాంటి చిన్న మెసేజ్ కూడా ఏమన్నా ఇలాంటి స్టార్ తోటి ఉంటుందండి. మెసేజ్ అంటే ప్రీచీగా ఉంటుంది. ప్రీచీగా ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్ తాలూకు ఏదైతే ఉందో అది ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ లైక్ మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పలేను. భగవంత్ కేసరి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ స్టోరీ వేరు, ఇది వేరు. అండ్ ఇది మోర్ ఎంటర్టైనింగ్ వేలోనే ట్రీట్ చేసాం. ఎంటర్టైనింగ్ వేలో ఉంటూనే చిన్న ఎమోషనల్ డ్రామా ఉంటే ఎలా ఉంటుంది అనేది సెట్ చేసాం.
దీని సినిమా టైటిల్ వచ్చేసి సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అంట కదా. లేదు లేదు, యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్కి అనుకున్నాం, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఖచ్చితంగా మంచి టైటిల్ త్వరలో వస్తుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో సంక్రాంతి ఎలిమెంట్ ని యాడ్ చేసేసారు, దీంట్లో కూడా యాడ్ చేస్తారు. అట్లా ఏం పెట్టలేదు, బట్ అదే చెప్తున్నాం టైటిల్ ఈసారి సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. పండగ సినిమా అంతే, పండగకు వస్తుంది కాబట్టి ఇట్స్ లైక్ ఆడియన్స్ కూడా మంచి టైటిల్ రా అనే ఫీలింగ్ లోనే ఉంటుంది. అది త్వరలో చెప్తాం, ఆయన బర్త్డే టైంకి 1 by 1 రివీల్ చేసుకుంటూ. సార్ ఫైనల్ గా అంటే మెగా 157 గురించి ఒక దీంతో క్విక్ గా కంప్లీట్ చేద్దాము. సో చిరంజీవి గారితో వర్క్ చేయక ముందు ఒక ఇది ఉంటుంది, చిరంజీవి లాంటి స్టార్ తో ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా, సో ఆయన దగ్గరగా చూసినప్పుడు ఫీలింగ్ ఏముంది, ఆయన మీకు ఇప్పటి వరకు వచ్చినట్లు ఇది ఇంతకురా చిరంజీవి అంటారు అనిపించిన మాట ఏంటి? అంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారితో పనిచేయడం అనేది ఎవరికైనా కూడా ఒక డ్రీమ్ లాగా అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు బాగా చూశాను, ఆయన పాటలకు బాగా డ్యాన్స్లు వేసేవాడిని. సో అలాంటి హీరోతో డైరెక్ట్గా కలిసి పనిచేయడం అనేది ఒక చిన్న వావ్ ఫ్యాక్టర్ ఉంది. అట్ ది సేమ్ టైం నాకు ఆయనతో పనిచేసిన ఈ కొద్ది రోజుల్లో ఏంటంటే ఇది వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా చాలా ప్యూర్ సోల్, గుడ్ సోల్ అని చెప్పాలి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా క్లోజ్గా మాట్లాడతారు. అంటే మనం ఏదైనా ఆయన షేర్ చేసుకోవచ్చు. లైక్ వెంకటేష్ గారితో నాకు ఎలా బాండింగ్ ఉంది, సో ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మనం షేర్ చేసుకోవచ్చు. సో ఆ ఫెన్స్ ఉండదు. సో అది బాగా నచ్చింది నాకు. సో ఏదైనా మనం అనుకున్నది కాన్ఫిడెంట్గా మనం చెప్పగలిగితే, మనం కన్విక్షన్గా ఉంటే యూ వోంట్ డిస్టర్బ్ అస్. అసలు ఇంత కూడా డిస్టర్బెన్స్ నాకైతే 200% ఐ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్. అట్ ది సేమ్ టైం ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చెప్పిన 1-2 పాయింట్లు ఏదైనా ఉన్నా కూడా ఇఫ్ అట్ ఆల్ ఇది ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అంతే స్పోర్టివ్గా అనిపించింది. నేను చెప్తే మీకు అనిపించిన ఏదైనా చెప్పండి సార్, ఇట్ ఈస్ ఫిట్, డెఫినెట్లీ వీల్ చేసుకుంటాను. అది కూడా ఆయన చాలా స్పోర్టివ్గా ఉన్నారు. అండ్ అదే చెప్తున్నాను కదా, అంటే ఆయనకి ఫస్ట్ క్యారెక్టర్ బాగా నచ్చింది, వరల్డ్ బాగా నచ్చింది, ఆ పాత్ర చుట్టూ ఉన్న క్యారెక్టర్స్, తీసుకెళ్లే విధానం అన్నీ ఆయన స్లోగా శంకర్ వరప్రసాద్ గారిలా మారిపోయారు. సో ఇట్స్ నాట్ లైక్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అనేది మనకు ఆయన బయట కనపడే స్టార్ ఇమేజ్. మెగా 157లో హీ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ టు శంకర్ వరప్రసాద్. ఆ శంకర్ వరప్రసాద్ ఏంటనేది మీరు థియేటర్లో చూడాలి. సరే మరి అదే నేను ఇంత ముందు అన్నది ఇంతకురా చిరంజీవి అంటారు అనిపిస్తుంది కదా, అంటే ఆయన మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కావచ్చు, లేదంటే కంఫర్ట్ జోన్ అనేది చెప్పారు కదా, బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి మీకు కూడా కాన్ఫిడెన్స్? అంటే ఆయన చాలా తక్కువ టైంలో నన్ను చాలా బాగా ఎక్కువ లవ్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ షెడ్యూల్లో మొన్న ముసరి షెడ్యూల్లో ఐ గ్రేట్ మెమరీస్ విత్ హిమ్. అవి చెప్పాలంటే ఇట్స్ టూ ఇయర్లీ, డెఫినెట్ గా ముందు చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో ఎందుకంటే చాలా మంచి విషయాలు అవన్నీ. సో ఈజీగా ముందే డిస్క్లోజ్ చేయడం ఇష్టం లేదు నాకు, బట్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా మంచి అకేషన్ లో డెఫినెట్ గా సార్ డాన్స్ కూడా, ఆ డాన్స్ ఏదైతే ఉందో ఒక ఇందిరా కైండ్ ఆఫ్ డాన్స్, వాటి గురించి ఈ మధ్య కాలంలో పెద్దగా రాలేదనేది ఫ్యాన్స్ అంటే చెప్తున్నాను కదా. ఇట్స్ లైక్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద క్యారెక్టరైజేషన్ జోన్ లోకి ఎంటర్ అయితే, సో కంప్లీట్ గా అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ చిరంజీవి గారి నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్ కి ఆయన కంప్లీట్ గా ఫుల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు. అయితే కమింగ్ టు డ్రామా జూనియర్స్, పక్కన రోజా గారు ఉన్నారు. బెస్ట్ మీరేంటంటే ఎవరినైనా కూడా ఫ్రెండ్ చేసుకుంటారు ఫస్ట్ వెళ్ళి వాళ్ళతోటి. మామూలుగా చూస్తేనే ఒక ఫైర్ బ్రాండ్ ఎలాంటిది అంతా ఉంటుంది, బట్ ఆవిడ మీద చూస్తే చాలా కంఫర్టబుల్ గా జోక్స్ వేసుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా. సో ఎలా ఉంది రోజా గారితో? ఆవిడ ఎక్కడికక్కడే బాగా, అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చాలా ఫైర్ బ్రాండ్ లా ఉంటారు, షోకి వచ్చినప్పుడు కంప్లీట్ చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. ఆవిడ కూడా చాలా కూల్ గా ఉంటారు అండ్ వెరీ జోవియల్ అండ్ ఫ్రెండ్లీ. అండ్ ఆవిడ సీనియర్ యాక్ట్రెస్ ఆవిడ. సో ఖచ్చితంగా ఆవిడ కూడా చిన్న ఫన్ టైమింగ్ ఉంది. సో ఎక్కడ కూడా ఇది లేకుండా, సో మా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా అండ్ షీఈ్ వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆవిడతో జర్నీ కూడా. సార్ సుధీర్ అంటే మీకు ఎందుకు సార్ అంత కోపం? ఇంతకు ముందు ఆల్రెడీ ఒక షోలో కూడా అలాగే చేశారు, కామెడీ. సో ఇప్పుడు ఇక్కడ నాకే దొరుకుతున్నాడు సుధీర్, నాకే దొరుకుతున్నాడు కామెడీ స్టాక్ ఏజెంట్లో, నాకే దొరికాడు. నాకు ఒక్కొక్కసారి పాపం జాలేస్తుంది, అతను అంత ఫ్రై చేస్తుంటే నేను చెప్తుంటా, పాపం అతను హీరోగా కూడా సినిమా చేశాడు, ఫ్రై చేయడం ఓకేనా అంటే, ఫ్రై చేయటమే కాన్సెప్ట్ సార్ అంటాను. ఇక మేము హెల్ప్లెస్. కొన్ని మాకు ఇష్టం లేకపోయినా స్టేజ్ మీద మేము అనాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సుధీర్ని ఫ్రై చేస్తేనే క్లాప్స్ వస్తాయి, నవ్వుతున్నారు థియేటర్, మన టీవీలో చూసే ఆడియన్స్ కూడా. అతన్ని ఎంత ఫ్రై చేస్తే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది చెప్పారు టీం. సో ఇక మేము కాంట్ హెల్ప్. సో కాబట్టి మేము కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్ ఎక్కువ ఫ్రై చేస్తున్నారు. మరి ఆయన ఏమైనా ఫీల్ అవుతాడా తర్వాత? ఫీల్ అవ్వడు, తనే వేసేయమంటాడు. వెరీ స్పోర్టివ్ సుధీర్, వెరీ స్పోర్టివ్. అదే కదా అంటే ఇప్పుడు మనం ఒక షో చేసేటప్పుడు ఆ షోలో మనం ఎందుకున్నాం అనేది, మన ద్వారా ఎలాంటి ఫన్ ఆడియన్స్ లో లైక్ చేస్తున్నారు అనేది షో రన్ ఎప్పుడైనా రన్ అయ్యింది. సో అదే ఆయన తనకి సుధీర్కి బాగా
తెలుసు సుధీర్ మేము ఎప్పుడైనా మొహాట్ పడుతున్నా కూడా సార్ ఏం సార్ ఏం కాదు సార్ మనకు జనాలు నవ్వేదే వీటికి మీరు వెళ్ళి ఫోన్లో వెళ్ళిపోండి అంటాడు. సో అది సుధీర్లో ఉంది. నేనే ఒక్కొక్కసారి తడపడాయిస్తుంటా, ఎందుకులే సుధీర్ నేను కొన్ని కట్ చేస్తుంటా, వీళ్ళు ఓవర్ బాడీలు చేసేస్తారు ఒకటి రెండు, నేనే కొన్ని వద్దు బాగోదు కట్ చేస్తా, నేనే ఒకటి రెండు కట్ చేస్తా. సో బట్ స్టిల్ ఇట్స్ లైక్ ఫన్ వేలో వెళ్తుంది కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఎనీ పర్సనల్ థింగ్ కదా. ఎస్, మీ కామెడీ టైమింగ్ వల్ల అది అంత ఫ్లరిష్ అవుతుంది యాక్చువల్గా. అంటే చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా, రియాక్షన్స్ కూడా, రియాక్షన్స్ చెప్పే మాడ్యులేషన్స్ ఆ టైమింగ్ కూడా ఏంటంటే ఇద్దరికి రోజా గారు మేము ముగ్గురం చేసే కూడా అన్ని అలాగే వర్కౌట్ అవుతుంది. ఎస్, అయితే ఇప్పటి వరకు మాకు డైరెక్టర్ అనిల్ రావిపూడికి తెలుసు, మిమ్మల్ని మామని చేసేసి సో తన కోడల పిల్ల అంటూ మొత్తం హల్చల్ చేస్తుంది ఈరియా. సో ఒక్కసారి మా కోడల పిల్లల్ని పిలుద్దాము. ఓకే, ఒక 2 minutes. దేవుడిచ్చిన మామ కోడలు మీకు, ఆవిడ అంటే మీకు ఆల్రెడీ అబ్బాయి ఉన్నట్టు అన్నాడు కదా. పాప బాబు ఇద్దరు. పాప బాబు. బాబు ఏజ్ ఎంత? బాబు 5 years. 5 years. అరే సేమ్ ఏజ్. కొంచెం ఏమన్నా నెలలు తేడా ఉన్నా సరే చూడండి, ఫ్యూచర్ మనకెందుకు కానీ. బట్ కోడల పిల్ల అంటే ఇరియా అంటే లైక్ మీరు అన్నట్టు అంటే ఇప్పుడు జీ డ్రామా జూనియర్స్ ఎంత హిట్ అయింది, ఇట్లా నాన్న ఎంత హిట్ అయిందో, సో మా కాంబినేషన్ ఏమని పిలుస్తాను నన్ను? అనిల్ మామ అని పిలుస్తుంది, అంత క్యూట్ గా పిలుస్తుంది. నేను చెప్పమ్మ కోడల పిల్ల, నేను క్యూట్ గా పిలుస్తాను. సో ఇప్పుడు 2 states లో మా ఇద్దరిది ఏరియా వచ్చిందంటే నన్ను ఆడేసుకుంటది, ఫుల్ గా ఆడేసుకుంటది. సో నేను ఎలా బాధితుడిలాగా అయ్యాను అనేది ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్ అయితే డైరెక్ట్ షూట్ కూడా వచ్చింది. అంటే నేను అప్పట్లో తనకి ఏదో ఒక వేషం ఇస్తాను ప్రామిస్ చేశా, సో అది ఫుల్ఫిల్ చేయలేదని డైరెక్ట్ షూట్ కి వచ్చేసి షూటింగ్ స్పాట్ లో నా వెంటబడి నన్ను టార్చర్ చేసి సో అలా నన్ను ఇబ్బంది పెట్టేసింది. సో మొత్తానికి చేసాం కదా. ఇది 157 ఇచ్చారు ఆల్రెడీ. ఇవ్వాలా 157 లొకేషన్ కి వచ్చి నాకు ఇవ్వలేదు అంటే నన్ను సాగుకొట్టింది. మరి ఎప్పుడు ఇస్తున్నారా? ఇవ్వాలి, చూద్దాం ఫ్యూచర్ లో ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. లేకపోతే ఏం లేదు, డైరెక్ట్ గా ఈసారి 157 లొకేషన్కి వెళ్ళి చిరంజీవి గారు ఉంటారు అక్కడ, మామని ఆయన పిలువు, చిరంజీవి మామ అని పిలువు, అంతేనా? డైరెక్ట్ గా ఇంకా అనిల్ సార్కి ఆయన చెప్పేస్తారు. ఇంకా సార్ అక్కడ అంత మాట్లాడింది, ఇక్కడ ఏం సార్ ఇంత కీ ఇస్తే అందుకుంటది. క్వశ్చన్ అడగాలి, కీ ఇవ్వాలి, కీ ఇస్తే వెళ్ళిపోతావు, అంతేనా? చెప్పు, ఏదో చెప్పు. ఎలా ఉంది షో నీకు? ఏం నచ్చింది నీకు షోలో? చాలా నచ్చిందా? ఓకే, అనిల్ మామ నచ్చాడా, సుధీర్ మామ నచ్చాడా? అక్కడ లాస్ట్ వచ్చినప్పుడు అవునా, బాగుందా? సార్ మరి పాప వేసేస్తుంటే మీరు దాన్ని కూడా తీసుకుంటున్నారు సార్, నాకు అది చాలా క్యూట్. నేను నా మీద సెటర్ రేటర్లో ముందు నేనే ఉంటాను, నాకై చాలా ఇష్టం. నేను చేసే సినిమాల్లో హీరోలతో చేసినప్పుడు కూడా సెల్ఫ్ సెటర్స్ ఎక్కువ వేస్తుంటాను. సెల్ఫ్ సెటర్ ఎప్పుడు కూడా మన ఆడియన్స్ కి దగ్గరగా ఉండేలా చేస్తాను, ఆల్వేస్ బిలీవ్ చేస్తాను. ఎందుకంటే విల్ బీ లైక్ ఆల్వేస్ వాళ్ళ మధ్యలో ఉన్నట్టు నాకు ఇష్టం. సో అది నేను తెచ్చి పెట్టుకోను బై బర్త్, అదే నా లైఫ్ స్టైలే అది. నేను ఇప్పుడు ఎవరైనా ఇంటికి సడన్ గా వెళ్తే వాళ్ళ ఇంట్లో కాఫీ టీ తాగితే అక్క ఏంటి వాళ్ళతో కలిసిపోతాను. ఇప్పుడు వీళ్ళ ఇంటికి పిలిచిందంటే వీళ్ళ ఇంట్లో నా చుట్టాలాగా అయిపోతుంది పరిస్థితి. సో అంత ఈజీగా మింగిల్ అయిపోతుంది. ఇంకా పిలవలేదా మిమ్మల్ని ఇంటికి? ఇంకా పిలవలేదు నన్ను. ఎప్పుడు పిలుస్తానా? రేపు పిలుస్తావా? ఏం పెడతావు ఇంట్లో ఫుడ్? నాకు చికెన్ పెడతావా? చికెన్ తింటావా బాగా నువ్వు? ఓకే, గుడ్. సో మొత్తానికి అంటే మామని ఎలా చూసుకోవాలి ఇప్పటి నుంచి బాగా ఇష్టం దానికి. నేను 157 కోసం ఇదంతా, లేకపోతే 157కి కాకపడుతున్నావా? నిజంగానే ఇష్టం మా మామ అంటే? నిజంగానే ఇష్టం. ఎందుకు ఇష్టం అనిల్ మామ అంటే నీకు? ఏంటంటే అర్థం కదా. కోడలా అంటానండి, నువ్వు మామ అన్నావు కాబట్టి నేను కోడలా అంటాను. సో హై ఫై, గుడ్, హై ఫై. సో మరి బేసిక్గా అంటారు కదా మామ కోడలు రకాలు కూడా రకరకాలుగా ఉంటాయి. అంటే కొంతమంది ప్రేమగా చూసుకుంటారు, కొంతమంది వేరే విధంగా చూసుకుంటారు కదా. ఈవిడ ఇది ఒక కైండ్ ఆఫ్ స్వీట్ టార్చర్ అనుకోవచ్చు. అంతే, స్వీట్ టార్చర్, ప్రేమతో టార్చర్ పెడుతుంది. తప్పట్లేదు. ఒక రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తుంది. ఒక రోజు స్కూల్ టీచర్ గా వస్తుంది, కూరగాయలు అమ్మేదానిలాగా వస్తుంది, కూరగాయలు అమ్మాయిలాగా వస్తుంది. ఇంకో రోజు లైట్ డిటెక్టర్ చేస్తుంది. ఇష్టం. ఒక రోజు అక్క చెల్లెలాగా వస్తుంది. దశావతారంలో కమల్ హాసన్ గారు ఎన్ని షేడ్స్ ఉన్నాయో. అవునమ్మా, మన డ్రామా జూనియర్స్ లో ఇరియా చూస్తే అన్ని షేడ్స్ ఉంటాయి. అన్ని షేడ్స్ ఉన్నాయి చూపిస్తుంది సార్, రోజుకో షేడ్ వస్తుంది. సో మరి మీకు ఈ షేడ్స్ అన్నిట్లో, మీరు చూసిన స్కిట్స్ అన్నిట్లో మీకు బాగా? నాకు ఎవ్రీ ఎపిసోడ్ బాగుంటుంది అంతే. నాకు ఎవ్రీ ఎపిసోడ్
మొన్న వెజిటేబుల్స్ సెల్లింగ్ అయితే అది చాలా బాగుంది. అవునవును. బాగుంది. అండ్ అంత ముందు స్కూల్ టీచర్ది చాలా బాగుంది. అన్ని ఎవ్రీ ఎపిసోడ్ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. మొన్న అమరీష్ పూర్తో చేసింది. నువ్వు నీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను నీకు ఫోన్. ఓకే నాన్న ఇస్తాను. జయదేవ్ కూడా సుందరి స్పూఫ్ చేశారు, బేబీ ఫ్యామిలీ చేసి చూసాను. అమరీష్ పూరి ముగ్గులేస్తుంటే అసలు అమరీష్ పూరిని టార్చర్ పెట్టుద్ది. చాలా అంటే తనది రైటింగ్ టీమ్ తిన్ని చాలా బాగా డిజైన్ చేస్తున్నారు క్యారెక్టర్స్ కూడా. బట్ పర్ఫామ్ చేసే విధానం కూడా ఉంది. అదే తను అంతే స్పాంటేనియస్ గా అన్ని గుర్తు పెట్టుకొని టైమింగ్ టు టైం చెప్పడం చాలా కష్టం. మెమరీ కూడా సూపర్ నాన్న, వెరీ గుడ్, నో వెరీ టాలెంటెడ్, సూపర్. ఓకే, అసలు ఏమీ లేకుండానే మీరు మామూలుగా బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి ఇప్పుడు బుల్రాజు కానీ వీళ్ళ కానీ ఒక లైఫ్ ఇచ్చేసారు. మరి ఇప్పుడు ఈమెను ఇంత దగ్గరగా చూస్తున్నారు కదా, మరి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వబోయే క్యారెక్టర్ ఎలా అంటే తెలియదు. ఇప్పుడు మనం రాయాలి అంటే ఇప్పుడు ఈ సినిమాలో అయితే కష్టమే. ఫర్దర్ గా డెఫినెట్ గా వీళ్ళంటే చూస్తుంటాం కాబట్టి తెలియని కాదు. డ్రామా జూనియర్స్ చాలా మంది పిల్లలు చాలా టాలెంటెడ్ ఉన్నారు. డెఫినెట్ గా ఏదైనా మంచి ఫర్దర్ గా నేను చేయబోయే సినిమా ఏదైనా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటే ఖచ్చితంగా అలా ఎంకరేజ్. సో ఎందుకంటే చాలా టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారు. అయితే బుల్రాజ్ అయితే మిమ్మల్ని నమ్ముకున్నాడు. అని నమ్ముకుంటాం అంటే అనిల్ రావిపూడి గారు చెప్తేనే నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తాను అనే రేంజ్ కి. ఆ మాటలు నమ్మకండి, నమ్మద్దా? ఆడు మంచి జాదు హ్యాపీగా అన్ని చేసుకుంటాడు. ఫస్ట్ లో ఒకటి రెండు చెప్పాం మేము అంతే, తర్వాత అలిగిపోతున్నాడు. వాళ్ళ ఫాదర్ అతను బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ గుడ్, దే హావ్ దట్ రెస్పెక్ట్. ఈ సంక్రాంతికి వస్తున్నాడా మళ్ళీ? ఈ సంక్రాంతికి కూడా తీసుకొస్తున్నా. ఈ సినిమాలో నెక్స్ట్ చిరంజీవి గారి ఫిల్మ్ లో కూడా ఉన్నాడా? దిస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్. అదే నాట్ లైక్ బుల్రాజ్ క్యారెక్టర్ కాదు, కంప్లీట్ డిఫరెంట్ రోల్. మీరు ఏది రాసినా వాళ్ళు కాదు, ఒక అదే అంటే వాడు భయం లేకుండా వెంకటేష్ గారు చాలా చేశారు. ఓకే అమ్మా వెళ్దాం. చిరంజీవి గారితో కూడా భయం లేకుండా చాలా బాగా చేశారు చిరంజీవి గారు. సో మొత్తానికి అనిల్ గారు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఎవరన్నా ఒకటి ఏంటంటే బేసిక్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు 10 విషయాల మీద ఒకేసారి ఒకేలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అది మీ గ్రేట్నెస్. ఎందుకంటే మీరు ఏదైతే పాజిటివ్నెస్ అందరికీ పంచుతున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. సో అంటే ఇప్పుడు ఐ బిలీవ్ వన్ థింగ్, ఐ వాంట్ టు సే దిస్, లైక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, సో రెండింటిని ఎంత త్వరగా మర్చిపోతే లైఫ్ అంత బాగుంటుంది. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇమీడియట్ గా మర్చిపోయి మనం వేరే స్పేస్ లోకి వెళ్ళిపోవాలి. వెళ్తే మాత్రం హ్యాపీగా మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అది నేను బిలీవ్ చేస్తాను. బట్ మీకు ఇప్పటి వరకు బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు సక్సెస్ నే మర్చిపోవాల్సి వస్తుంది. మర్చిపోవాలి, ఎందుకంటే నేను ముందు సినిమా అని మైండ్ లో ఉంటే ఈ సినిమా నేను మళ్ళీ దాంతో కంపేర్ చేసుకొని ముందు సినిమాకి ఒక న్యాక్ ఉంటుంది, అది ఆ రిజల్ట్ ఒకలా ఉంటుంది. సో మళ్ళీ ఈ సినిమాకి వచ్చినప్పుడు అది నేను కంప్లీట్ తీసేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఎనీథింగ్, జస్ట్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ ఇది న్యూ జర్నీ, మళ్ళీ ఇది న్యూ ఫిలిం, మళ్ళీ ఫోకస్ కొత్తగా ఉండాలి, మళ్ళీ ఎఫర్ట్స్ కొత్తగా ఉండాలి. అలా అయితేనే మనం ఏదైనా వేరేగా డెలివర్ చేయగలం. లేదంటే దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటే మనం దాని నుంచి బయటకు రాం. సరే, అయితే ఒక చిన్న విషయం అంటే కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఆన్ స్పాట్ లో ఇంప్రూవైజ్ చేస్తుంటారు. మీరు ఇంత పీస్ఫుల్ గా చేయగలుగుతున్నారు, ఇంత అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా చేయగలుగుతున్నారంటే పక్కగా రాసుకున్న స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ చేస్తారా? లొకేషన్ అంటే స్పాంటనిటీ ప్రతి సీన్ లోనే ఉంటుంది. ఎవ్రీడే నేను వర్క్ చేస్తూనే ఉంటాను. కథ అదే ఉంటుంది, సీన్స్ అవే ఉంటాయి, స్కెల్టన్ అదే ఉంటుంది. చిన్న అప్రోచ్లు మారుతూ ఉంటాయి, ఎంట్రీలు, ఏదైనా డైలాగులు, ఏదైనా చిన్న చిన్న కంటెంట్స్. అవి రేపు షూటింగ్ అందరూ ముందు రోజు కూడా మార్చేస్తాయి. కాబట్టి ఆ ఇంప్రూవైజేషన్ అనేది కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది. నేను ఆర్డర్లో వెళ్తాను సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ మొదలు పెడితే ఆర్డర్లో వెళ్తాను. అంటే ఫస్ట్ సీన్ ఏదైతే అదే ఆర్డర్ వెళ్తే క్యారెక్టర్ చేసిన మనకి ఏదైనా ఫర్దర్ గా సెకండ్ హాఫ్ కి డెవలప్మెంట్స్ రావచ్చు, ఇంకేదైనా ఇంప్రూవేషన్ రావచ్చు, కథ డెవలప్ అవ్వచ్చు, కథలో అద్భుతమైన మార్పులు రావచ్చు, ఏమైనా జరగచ్చు. ముందే సెకండ్ హాఫ్ తీసేస్తే నాకు ఛాన్స్ ఉంది కాబట్టి ఐ గో లైక్ ఆర్డర్లో. అయితే వెంకటేష్ గారు, చిరంజీవి గారు లాంటి స్టార్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంప్రూవైజేషన్స్ వాళ్ళ ఇది దాంట్లో పెడతారు కదా. సో అవి కూడా 100% అంటే 100% కథకి ఉపయోగపడేలా ఎవరు ఏం చెప్పినా తీసుకుంటారు. అందుకే వెంకీ గారు, చిరంజీవి గారు కామెడీలో వెరీ స్పాంటేనియస్ ఉంటుంది వాళ్ళకి. సో డెఫినెట్ గా వాళ్ళ ఇన్పుట్స్ 100% మనకి కథకి నచ్చుతున్నాయి అన్నప్పుడు 200% తీసుకుంటాం. ఇబ్బందిగా మొత్తానికి మీతో ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా ఒక ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్యూర్ సోల్ కాబట్టి మాట్లాడతామని అనిపిస్తుంది. నో కాంట్రవర్సీస్ ఏమి ఉండవు. వీలైతే నేర్చుకుని బాగుపడే విషయాలు మాత్రమే ఉంటాయి కదా. వాటికి దూరమైన అదే అండి, ఎంత గిల్లినా మనం మిమ్మల్ని గిల్లని అనిపించదు. సరే, ఉపయోగపడే విషయాలు ఇప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్తే కాంట్రవర్సీస్ మాట్లాడొచ్చు, మీ దగ్గరికి వచ్చి కూడా అదే మాట్లాడితే మీ దగ్గర రావడం వేస్ట్. ఏంటంటే జీవితానికి మంచిగా బతకడానికి ఉపయోగపడే 4 విషయాలు చెప్తారు మీరు. అవి ఎక్స్పీరియన్స్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొత్తగా డ్రామా జూనియర్స్ తో మీ కోడల పిల్లతో కలిసి అలరిస్తున్నారు. చెప్పు మా షో చూడమని. సాటర్డే సండే వస్తుంది, జీ డ్రామా జూనియర్స్. డోంట్ మిస్ ఇట్. ఫుల్ ఫన్. అనిల్ మామ, నేను, సుధీర్ అంకుల్, రోజక్క అండ్ ఇంకా చాలా మంది కిడ్స్. ఓకే.
ఇంత అద్భుతమైన టేక్ ఓకే అయిన తర్వాత చూడకుండా ఎందుకుంటారు సార్? ఖచ్చితంగా చూస్తారు సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అనిల్ గారు. మీ డ్రామా జూనియర్స్ లో జడ్జి గా కూడా సూపర్ హిట్ అయ్యారు. మీ మెగా 157 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. Thank you. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్.